మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం కొన్ని చోట్ల పూర్తిగా అమలవుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం అసలు ఇంకా ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాలు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఈ విధానం అమలవుతున్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ వచ్చి ఒక్క ఇసుక ర్యాంపు కూడా తెరుచుకునే పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలోనే దాదాపు 3 నుంచి 4 ర్యాంపులు, అంటే గతంతో పోల్చుకుంటే గతంలో 4 ర్యాంపులు అనేవి నడిచేవి. ప్రస్తుతం ఇంకా అవి నిలిచిపోయినాయి కాబట్టి ఇప్పటికి కూడా 4 ర్యాంపులుగా లెక్క వేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో ఇక్కడ 4 ర్యాంపులు ఉండడంతో పాటు జిల్లాలో ఇసుక కొరత ఉండదు అని అనేక మంది భావిస్తుంటారు. కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఇసుక అనేది గోదావరి పక్కన ఉండే ప్రజలు రోజు నిత్యం ఈ ఇసుకను చూస్తున్నప్పటికీ కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి అనేది ఇక్కడ నెలకొనడం గమనార్హమనే చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 4 నుంచి ఇసుక ర్యాంపులు అనేవి దాదాపు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా అవి తెరుచుకోని పరిస్థితి. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు ఎవరైతే తమ సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలుగంటున్నారో వారికి నిజంగా అనేకంగా వారు ఎప్పుడు ఇసుక లభిస్తుందని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఒకవైపు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేక ఉపాధి కోల్పోయారు. మరొకవైపు ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేపట్టుకుంటున్నారో వారైతే ఇసుక లేక వారి నిర్మాణాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇసుక ర్యాంపులు అనేవి తెరుచుకున్నాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇంకా ఇసుక ర్యాంపులు అనేవి తెరుచుకోకపోవడం గమనార్హం. పూర్తి స్థాయిలో కూడా గత 2 రోజుల క్రితం నర్సాపురం ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించిన పరిస్థితి. ముఖ్యంగా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలతో కూడా ఇసుక అనేది ఎలా తరలించాలి, దాన్ని స్టాక్ ఎలా చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నర్సాపురంలో ఒక విధి విధానాలు తీసుకొచ్చారు. కానీ ఆ విధంగా చూసుకుంటే ఇటు మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగూరుమెల్లి గత ఇసుక ర్యాంపులో ఉన్నాం. ఇక్కడ ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఇసుకను కనీసం స్టాక్ చేసేందుకు కూడా ఇక్కడ ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరగలేదని చెప్పాలి. దాదాపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు గోదావరి ఎక్కువగా ప్రవహిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంకా అంత స్థాయిలో గోదావరి రాకపోయినప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో దాదాపుగా కూడా గోదావరికి ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీంతో ఉన్న ఇసుక కూడా పూర్తి స్థాయిలో కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కూడా స్పందించి దీనికి సంబంధించి ఇసుకనంతటిని కూడా కనీసం స్టాక్ పాయింట్ కింద ఏర్పాటు చేసి దాన్ని అక్కడికి వేరే చోటుకి తరలించాలని అయితే భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎవరైతే సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. దాదాపు చుట్టూ ఇసుక ఉన్నప్పటికీ కూడా తమరికి ఎవరికైతే ఇసుక కావాలనుకుంటున్నారో వారికి ఇసుక దక్కపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. అధికారులు ఎప్పటికైనా తక్షణమే ఏర్పాట్లు చేసి ఇసుక ర్యాంపులను తెరిచే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా కరుగూరుమెల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.